హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎంతో స్పెషల్ అయిన ఆంధ్ర పెసరట్టు ఉప్మా చేయబోతున్నాను. సో అలాగైతే వీడియో కంటిన్యూ చేద్దామా? ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ 2 కప్పులు పెసలు తీసుకున్నాను. నానబెట్టే ముందు చిన్న రాళ్ళు ఏమైనా ఉంటుందని ఒకసారి క్లీన్ చేసుకోండి. చూస్తున్నారా? ఇందులో ఇప్పుడు 2 కప్పుల పెసలకి 3 స్పూన్లు బియ్యం వేస్తున్నాను. ఇక్కడ మీరు రేషన్ బియ్యం అయినా యూజ్ చేయొచ్చు, లేదా మనం అన్నం చేసే బియ్యం అయినా యూజ్ చేయొచ్చు. ఇలా 2 సార్లు వాష్ చేసిన తర్వాత తగినంత నీరేసి ఓవర్ నైట్ మనం ఇలా ఒక మూత పెట్టేసి నానబెట్టి సైడ్ను పెట్టేద్దాం. మార్నింగ్ చూసేటప్పుడు చూడండి ఎంత బాగా నానిపోయి ఉంటుంది. మాకు ఇక్కడ నాటి పెసలు దొరకదు, ఇవన్నీ హైబ్రిడ్ పెసలు కాబట్టి కొంచెం పెద్ద పెద్ద గింజలుగా ఉంది. తొక్క కూడా పైన వచ్చింది చూడండి. నాటివి అయితే ఇలా తొక్కలు రావు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పెసలన్నీ వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో నేను కాశ్మీర్ చిల్లీ ఒక 2, గుంటూరు మిరపకాయలు ఒక 3, అల్లం ముక్కలు, ఉప్పు, జీలకర్ర యాడ్ చేసి తగినంత నీరు చేర్పించి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు దోశ రుబ్బు ఇలాగ ఉండాలంటే మనకి ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఎక్కువ థిక్నెస్ కూడా ఉండకూడదు. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ చూద్దామా? చాపర్కి వేసే ముందు ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకున్నాను. మనం దోశ మీద వేయడానికి సన్నంగా ఉండాలి కదా ఉల్లిపాయలు. సో దానికోసం ఇక్కడ నేను సన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇలా ఉంటే మనం దోశ మీద స్ప్రెడ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు అల్లం చట్నీకి కావలసిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా జీలకర్ర, మినపగుడ్లు, శనగపప్పు, కాశ్మీర్ చిల్లీ, గుంటూరు చిల్లీ, అల్లం, తెల్లుల్లి, నానబెట్టిన చింతపండు, ధనియాలు, బెల్లం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, మినపపప్పు, జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి. ఇక్కడ నేను అల్లం ఒక 2 ఇంచీలు, తెల్లుల్లి 1, గుంటూరు మిరపకాయలు ఒక 5 నుండి 6, కాశ్మీర్ చిల్లీ ఒక 3 నుండి 4 వేసుకోవచ్చు. మీ క్వాంటిటీ చూసుకొని మిరపకాయలు అనేది వేసుకోవచ్చు. మనకి మిరపకాయలు వచ్చేసి వేగకూడదండి, నల్లగా మాడకూడదు. ఇలా ఉంటే చాలు. సో దానికోసమని మీడియం ఫ్లేమ్లో మనం వేపుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బెల్లం, చింతపండు కొంచెం, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసి నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఇక్కడ అల్లం చట్నీలో బెల్లం అనేది మీ ఆప్షనల్, మీకు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత అల్లం చట్నీలు వేసేద్దాం. అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్మాకి రెడీ చేద్దాం. సేమ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు రవ్వ వేసి దోరగా వేపుకోవాలి. ఆ పచ్చి స్మెల్ అనేది లేకుండా మనం ఒక 5 నిమిషాలు ఇలా వేపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రవ్వ అనేది రెడీ అయిపోయింది చూడండి. 5 నిమిషాలు ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు వేరే బౌల్లో షిఫ్ట్ చేసి సేమ్ ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం దోరగా వేపుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి పెట్టాం కదా, ఉల్లిపాయలు కొంచెం వేసి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు ఉప్మాలో జీడిపప్పు లేకపోతే బాగోదు కాబట్టి ఇందులో ఒక 10 జీడిపప్పు యాడ్ చేసుకుని ఉల్లిపాయలు అనేది దోరగా వేపుకోవాలండి. ఎప్పుడుగా బ్రౌన్ కలర్ రాకూడదు. ఇక్కడ మనం 1 కప్పు రవ్వ తీసుకుంటే 3 కప్పులు నీరుని యాడ్ చేస్తున్నాను. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనకి ఆ నీరు అనేది బాగా బాయిల్ అవ్వాలి. చూస్తున్నారా ఎంత బాగా బాయిల్ అవుతుంది కదా. ఇలాంటప్పుడు ఉప్పు సరిపోతుందో లేదని ఒకసారి చెక్ చేయాలండి. కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ నాకు కరెక్ట్గా ఉన్నది కాబట్టి వేయడం లేదు. ఇప్పుడు రవ్వ వేసుకొని స్లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకోవాలి. మనకి
పెసరట్లో ఉప్మా అంటే పల్చగా ఉండాలండి, ఎక్కువ గట్టిగా ఉంటే బాగోదు, పొడి పొడిగా ఉండకూడదు. చూసారు కదా, ఉప్మా అనేది ఈ క్వాంటిటీ ఉండాలన్నమాట. చూడడానికి ఎంత బాగుంది కదా, తినాలనిపిస్తుంది. ఇప్పుడు మన ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుందాం. దోశ ప్యాన్ పెట్టి కొంచెం నీరు స్ప్రెడ్ చేసిన తర్వాత ఆనియన్ సగం కోసి ఆయిల్లో కానీ ఘీలో డిప్ చేసి ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ బ్యాటర్ ఇలాగ వేసుకొని మనకు కావలసినంత వెడల్పుగా దోశలు ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందంటే సూపర్గా ఉంటుంది. తినడానికి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పెసరట్టు. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీని మీద మనం సన్నంగా చాప్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సన్నంగా చాప్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతుంటే తిన్నప్పుడు చాలా బాగుంటుంది. సో దానికోసం అని పచ్చిమిర్చి, హోమ్ మేడ్ ఘీ అండి. నేను వెన్నలో ఏమేమి కలిపేసి మరగబెట్టి నెయ్యి చేశానని ఒకసారి మా షార్ట్స్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలా చేసి డైలీ చిన్నపిల్లలు పెద్దలు ఒక్కొక్క స్పూన్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఓకేనా, ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్న దోశ రెడీ అవుతుంది. చూస్తున్నారా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. చూడండి దోశ కలర్ చూసారా, సూపర్గా వచ్చింది కదా. ఎలా ఉందండి దోశ కలర్? సూపర్గా మీకు నచ్చిందా? అంటే మనం హోటల్లో కలర్ వచ్చినట్టు వచ్చింది కదా. ఇప్పుడు మిడల్లో ఉప్మా అనేది కొంచెం కొంచెం వేసుకొని ఇలా డబల్ ఫోల్డ్ సింగిల్ ఫోల్డ్ ఏదో ఒక ఫోల్డ్ చేసుకోండి. అంటే మీకు ఎలా నచ్చుతుందో అలా మనం ఫోల్డ్ చేసుకొని తినడానికి ఫస్ట్ మన కళ్ళుకి నచ్చాలి, తర్వాత మన కడుపుకి ఆటోమేటిక్ కావాలనిపిస్తుంది. సో చూడడానికి మన ప్లేట్ అనేది నీట్గా ఇలా డెకరేషన్ చేసుకుంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కంటికి నచ్చిందంటే వాళ్ళు మనం తినిపించే అక్కర్లేదు, వాళ్ళే వచ్చి తింటారు. ఒక చిన్న ముక్క పెసరట్టు తీసి అందులో ఉప్మా తీసుకొని చట్నీలో డిప్ చేసుకుని తింటూ ఉంటే ఉంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ఇలా చేసుకునివ్వండి, ఎందుకు బయట హోటల్లో తింటారు? హోటల్కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా ఇష్టపడి తింటారు. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.